హలో వ్యూవర్స్, హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది చాలా అంటే చాలా స్పెషల్ పండుగ. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ పండుగనైనా మిస్ అవుతారేమో కానీ రాఖీ అయితే చాలా వరకు మిస్ కారు, కంపల్సరీ వెళ్తారు రాఖీ కోసం. ఈ రాఖీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే కృష్ణుని వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగు చింపి కట్టిందంట. అప్పుడు కృష్ణయ్య ఇలా అన్నాడంట, నువ్వు రక్షగా నాకు ఈ దారం కట్టినందుకు నీకు ఎల్లవేళలా తోడుంటానని తను మాట ఇచ్చాడంట. అప్పుడు అందుకు ఈ రాఖీ అనేది స్టార్ట్ అయిందంట. నాకు ఈరోజే తెలిసింది. నాకు తెలిసి తెలంగాణలో అయితే అందరికీ కడతారు, మమ్మీకి, డాడీకి, ఎవరైనా అన్నకు, మామయ్య వాళ్ళకు, అక్కలకు అందరికీ కడతారు. కానీ మా ఇంట్లో అలా జరగదు. మా నాన్నకు కడతా అన్నా కానీ వద్దు అంటాడు. వద్దు మా చెల్లెళ్ళే కడతారు, మీరు మా తమ్ముడికి కట్టుకోండి అని చెప్తాడు. ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళు, మా డాడీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ముంబైలో స్టే చేశారు. అందుకోసం వాళ్ళు ఆ కల్చర్ ఫాలో అవుతారనమాట. అక్కడ ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టర్స్కి కడతారనమాట. ఇక్కడ మా తమ్మునికి ఫస్ట్ మా అక్క రాఖీ కట్టింది, తర్వాత నేను కడతా. ఎప్పుడైనా అంతే, మా అక్క కట్టిన తర్వాత నేను కడతా. ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్ రాఖీ కడతాం మనం, చిన్నది. ఎవరైనా నాకు తెలిసి అదే కడతారు. అది కట్టిన తర్వాతనే మనం ఇంకా వేరే ఏదైనా ఫ్యాన్సీ టైప్ కొన్నది తీసుకొని కడతాం అనమాట. ఇక్కడ మా రియాక్షన్స్ చూడండి ఒకసారి. నెక్స్ట్ నేను రాఖీ కట్టిన తర్వాతకి మా అక్కలకి మా చిన్నది కడుతుంది. చిన్నది అంటే అది కట్టలేదు కాబట్టి నేనే మా అక్కలకి నేను చేతితో పెట్టి కట్టించానమాట. ఇక్కడ కేక్ పెడుతుంది చూడండి, ఎలా చూస్తుందో నన్ను. నెక్స్ట్ చిట్టి చెల్లకాలు అలా అన్నయ్య మొక్కుతున్నాడు అనమాట. మనకు తెలిసిన విషయమే, తెలంగాణలో అన్నలైన తమ్ముళ్ళైన ఆడపిల్ల కాలు మొక్కాల్సిందే. ఈవెన్ అమ్మ నాన్నలు కూడా మనం ఆడపిల్ల కాలు మొక్కుతారు. నెక్స్ట్ అల్లుడివి కోడలే కూడా కాలు మొక్కుతున్నాడు మా తమ్ముడు. ఈ చిన్ని మినీ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.